కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మి గారికి, ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ గారికి, హస్తకళల చైర్మన్ నాయుడు గారికి, వేదిక మీదటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఎస్డబ్ల్యూసి సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేడు ముదిగొండ మండలం కమలాపురంలో 10 కోట్ల రూపాయలతోని మనము 10,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోడౌన్లు శంకుస్థాపన గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీద మనం చేసుకోవడం చాలా సంతోషకరం. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మన చుట్టుపక్కల ఈ మనం పండించేటువంటి వరి కానీ ఇతర ధాన్యాలు కానివ్వండి, స్టోరేజ్కి ఎప్పుడు కూడా మనకి సమస్య వస్తూనే ఉంటుంది. అయితే ఈ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి లాజిస్టిక్స్తో పాటు అక్కడ స్టోరేజ్ ఇవ్వడం వల్ల మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని రైతులకి ఎంతో లాభం చేకూరబోతా ఉంది. సో కాబట్టి ఇంతటి మంచి కార్యక్రమం మనం చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎస్డబ్ల్యూసి వారికి నా యొక్క విజ్ఞప్తి, ఈ కార్యక్రమం తొందరగా మీరు కంప్లీట్ చేసి మనకి అందుబాటులో తేవాలని చెప్పేసి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టింది. దీంతో మనకి అదేవిధంగా 500 రూపాయల బోనస్ కూడా ఇస్తా ఉన్నాం. దీని ద్వారా మనకి ప్యాడీ ప్రొడక్షన్ పెరగడం వల్ల మనకి మున్ముందు కూడా ఫ్యూచర్ ఇంకా అవసరం పడుతుంది. ఈ గోడౌన్ కెపాసిటీ ఇంకా మనం జిల్లాలో పెంచాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ముదిగొండ మండలంలో మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. సో రైతులందరికీ కూడా చుట్టుపక్కల మనకి కొనిజర్ల, ఈ ముదిగొండ, ఈ చుట్టుపక్కల మండల రైతులందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముందు కొనసాగించవలసిందిగా మన గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్ వారిని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటాను.